ఎక్కడ బ్రో అప్సైడ్ డౌన్ లేదు, అప్సైడ్ డౌన్ ఉంది, డబల్ సెట్ వేసాం, అప్సైడ్ డౌన్ సెట్ వేసామని చెప్పారు కదా, అది లేనే లేదు. ఆ? అలాంటి ఏం లేనే లేదు. మారుతి గారు ఫస్ట్ తీసాడు మారుతి. కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతిని. అసలు నాన్ సెన్స్ అన్న సినిమా, ఏముంది ఏం లేదు సినిమాలో, ఏదో సోదంతా తీసాడు, నోటికి వచ్చింది తీసాడు. అండ్ లాస్ట్ ఏదో 30 minutes బ్యాంగర్ అన్నాడు, 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. పెద్ద వేస్ట్ మూవీ అసలు, ఏం లేదు సోది, మొత్తం సోది సినిమా. 3 hours మొత్తం మైనస్ సినిమా. మారుతి డైరెక్షన్ మొత్తం మైనస్, యాక్టింగ్ ఒకటి ప్లస్ ప్రభాస్ అంతే. జై ప్రభాస్. ఏం లేదన్న, ప్రభాస్ ఇష్టం నాకు, అసలు ఏం నచ్చలేదు సినిమా, సినిమా వేస్ట్. ఇంకో గంట ఉంటే బాగుంటుంది సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మైండ్ పెట్టి చూడాలి సినిమా, నిద్రమప్పులతో చూడకూడదు. అదే నిద్రమప్పులతో చూడకూడదు, మైండ్ పెట్టి చూడాలి సినిమా. మేము ఫ్యాన్స్, మేము యాజ్ ఏ ఫ్యాన్స్ గా బాగుందంటాం, అది నమ్మకం. ఈవినింగ్ వరకు షోస్ చూడండి, మీరు టాక్ చూడండి, మారిపోతుంది. చాలా బాగుంది ఫ్యాన్స్కే కాదు, ప్లస్ అనేది మైండ్ తో గేమ్స్ ఆడుకునేది, ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఫస్ట్ టైం వచ్చింది. అవన్నీ చెప్పలేదు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చుతుంది. నా ఒపీనియన్ అయితే నాకు బాగానే అనిపించింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ప్రభాస్ అన్న, ఎందుకంటే ఇలాంటి కొత్త అటెంప్ట్లు చేస్తున్నాడు ఇండియన్ సినిమాలో. ఇది ఒక హర్రర్ ఫ్యాంటసీ కన్నా మన ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అంటే ఒకప్పుడు నేను ఒక్కడనే, ఇప్పుడు ఇలా రాజాసాబ్ అని చెప్పుకోవచ్చు మనం ఖచ్చితంగా. మారుతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ చాలా స్టేట్మెంట్లు చెప్పాడు, మీ బ్రెయిన్తో గేమ్ ఆడతా అని. 100% ఆడాడు సెకండ్ హాఫ్లో. నేనైతే చాలా డిస్సాటిస్ఫాక్షన్గా, చాలా డిసప్పాయింటెడ్గా వచ్చాను థియేటర్కి, ఎందుకంటే బయట షోలు లేవు మాకు, చాలా ఇబ్బంది పెట్టారు మైత్రి వాళ్ళు రిలీజ్ పరంగా. బట్ సినిమా చూసాక అవన్నీ మర్చిపోయాం అన్న. వెరీ సాటిస్ఫైడ్ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రభాస్ అన్న, రెబల్ వుడ్. జై ప్రభాస్. థ్యాంక్ యూ మారుతి. బాగుంది, చాలా బాగుంది. అదే ప్రభాస్ ఫ్యాన్ గా ఇట్స్ చాలా బాగుంది. చాలా పాత మూవీస్ నుంచి కంబ్యాక్ వచ్చారన్న, చాలా బాగుంది. స్టోరీ ఓవరాల్ గా చాలా గుడ్ గా ఉంది. ఇది చెప్తున్నాను, ఫ్యాన్స్ కి పండగ, కానీ చాలా లేట్ అవ్వడం వల్ల అందరు స్లీపీగా అలా ఉంది. కానీ టికెట్స్ దొరకకపోవడం వల్ల, కానీ టికెట్స్ నుంచి ముందు గురించి ప్లాన్ చేసుకుని ఉంటేనా ఇది చాలా వండర్ఫుల్ హిట్స్, బద్దలైపోతున్నాయి హిట్స్. రికార్డ్స్ బ్రేక్ అవ్వలేదు, కానీ రికార్డ్స్ పక్కా అవుతుండే టికెట్స్ ముందుగా వచ్చి ఉంటే. అది నా కొడుక. లాగ్ అనేది బాగుంది, చాలా బాగుంది. అంత లాగ్ అనేది చాలా బాగుంది. స్టోరీ అయితే ఒక ఓవరాల్ గా ఫ్లోలో వెళ్ళిపోతుంది సినిమా అయితే. గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే ఫ్యాన్ గా ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. అండ్ తమన్ మ్యూజిక్ ఎరగేస్తాడు, బ్యాక్గ్రౌండ్ అయితే ఎదిరిపోయింది. అండ్ క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ ఓవరాల్ గా సినిమా గుడ్, చూడొచ్చు ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అయ్యే ఫిలిం. అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే ఫీస్ట్, ఖచ్చితంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు, అదైతే క్లారిటీగా చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా వాస్ గుడ్, థియేటర్ లో చూసే సినిమా, థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ క్లైమాక్స్ వచ్చే వరకు కొంచెం ల్యాగ్ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ మళ్ళీ అక్కడ జోకర్ ని పెట్టి సర్కస్ కి ఎందుకు వెళ్ళారు అనేది అర్థం కాల. పార్ట్ 2 లీడ్ అలా ఎందుకు ఇచ్చారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ ఓవరాల్ సినిమా గుడ్, చూడొచ్చు ఖచ్చితంగా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అయితే మామూలు కాదు, ఐ ఫీస్ట్ అనమాట అది కంప్లీట్ గా. ప్రభాస్ గారు ఎక్కడ ఎన్నాళ్ళు అని ఏడ్చిన దానికి మారుతి గారు ఖచ్చితంగా అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆకలి తీరుస్తారు. బట్ అప్ టు ద మార్క్ అంటే చెప్పలేము. అది ఓవరాల్ గా సినిమా గుడ్, చూడొచ్చు థియేటర్ లో. వచ్చేసి ఫైటింగ్స్ ఎక్కువ, ఇంత రొమాంటిక్, ఇంత వింటేజ్ ప్రభాస్ లుక్స్ ఇది ఒక్కటే కనిపించింది. చాలా బాగుంది. ఎస్ ఆబ్వియస్లీ చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటదని. హర్రర్ కామెడీ అన్ని ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారో అన్ని కవర్ అయ్యాయి. బాగుందన్న, ఫైనల్ సూపర్. అసలు వింటేజ్ ప్రభాస్ అయితే కనిపించాడు అన్న. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ద వెయిట్ ఈస్ ఓవర్. ఫైనల్లీ సూపర్ హిట్. 5/5. 3 hours అంటే ఎట్లా అనిపించింది? 3 hours అసలు తెలియలేదు అన్న, ఎందుకంటే ఆ వింటేజ్ ప్రభాస్ లుక్స్ అంత బాగుంది, బాగా అనిపించింది.
కవర్ అయింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా అంతా కవర్ చేశాడు. 3 హీరోయిన్స్ ని 3 కవర్ చేశాడు. ఎక్కడ ఏమొదలకుండా బాగుంది. ఇంత కష్టపడి ఎప్పుడు ప్రీమియర్ చూడలేదు. పోలీసులు బాలానగర్ పోలీసులు నడుమ ఫ్యాన్స్ అందరు ప్రెస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడి కూడా సినిమా చూపించారు. ముఖ్యంగా బాలానగర్ పోలీసులకు చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. వాళ్ళు లేకపోతే వాళ్ళు మేము సినిమా చూసేవాళ్ళం కాదు. బాలానగర్ డిఎస్పీ గారికి, కానిస్టేబుల్ కి అందరికి పేరు పేరు థ్యాంక్స్. తర్వాత సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కి సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. సంక్రాంతి పండుగ తొలి సూపర్ డూపర్ హిట్ సినిమా. ప్రభాస్ ఇంత ముందు ఎప్పుడు చైన్ క్యారెక్టర్ చేశాడు. చాలా హారర్ కామెడీ క్రైమ్ మారుతి గారు మార్క్ ఇందులో చూపించారండి. 2026 జనవరి 9న భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెవులు వెళ్ళిపోయినాయి. అక్కడ నాకు స్పీకర్లు వెళ్ళిపోతాడు అన్నారు కానీ దీనికి వెళ్ళిపోతున్నాయి స్పీకర్లు, చెవులు వెళ్ళిపోయి. చాలా తమన్ మ్యూజిక్ చాలా బాగా తీశాడు. అన్ని అంశాలు నచ్చాయి. పాటలు కానీ ఫైట్లు కానీ సీన్స్ అన్ని ఎమోషనల్ చాలా బాగుందండి సినిమా. ఎక్స్ట్రా సూపర్ డూపర్ సంక్రాంతి పండుగ. విజయ్ గారి క్యారెక్టర్ హైలైట్ అయిపోయిందండి సినిమాలో. మెయిన్ అమ్మాయి హీరోయిన్, మెయిన్ ఫస్ట్ హీరోయిన్ అమ్మాయి క్యారెక్టర్ అదిరిపోయిందండి. ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ యాక్టింగ్ చాలా అదిరిపోయింది. మారుతి గారి డైరెక్షన్ సూపర్ గా ఉందండి. సినిమా సూపర్ హిట్, అన్ని బాగున్నాయి. సినిమా బ్రహ్మాండంగా ఉంది. సినిమా దగ్గర యాక్ట్ చేశాను నేను, అందులో ఉన్నాను. సినిమా సూపర్ డూపర్ హిట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.